అది బండి సార్ ఒకసారి అదే బ్లర్ మీరు వర్షిని మే 21వ తారీఖున లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం మట్టపల్లిలో ఉన్నందువలన నాకు తలంబ్రాల పైన నరసింహస్వామి నామాన్ని రాయాలన్న ఆలోచన కలిగింది. సంక్రాంతి అప్పుడు నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. మౌనం పాటిస్తూ ఉపవాస దీక్షలో ఉంటూ రాసేదాన్ని. చదువును కొనసాగించుకుంటూ కూడా రాసేదాన్ని. 41 రోజుల్లో 27,116 బియ్యపు గింజల పైన నరసింహనామాన్ని రాశాను. మట్టపల్లి దేవస్థానంలో సమర్పించాలన్నది నా కోరిక. ఈ అవకాశం స్వామి కలిగించినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మా నాన్న పేరు శ్రీనివాస్, అమ్మ పేరు శ్రీలక్ష్మి. వాళ్ళిద్దరి సహకారంతో ఇదంతా చేశాను. నా పేరు గుంటూరు శ్రీనివాసు. నేను విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాను. మిర్యాలగూడ నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నాను. మట్టపల్లి దేవస్థానానికి మొట్టమొదటిసారిగా 2005 సంవత్సరంలో నేను ఆయన దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ రోజే 2005లో మేము ఒక కార్యక్రమం అనుకున్నాం. అక్షంతలపై బియ్యం గింజలపై నరసింహస్వామి నామాన్ని రాపియాలని. ఆ ఆలోచనతోని నా కూతురు గేయవర్షినితోని లక్ష్మీ నరసింహస్వామి నామాన్ని, నరసింహ అనే నామాన్ని రేపు ఈ నెల మే 21వ తారీఖు మట్టపల్లి దేవస్థానంలో స్వామి కళ్యాణం ఉన్నది. ఆ స్వామి కళ్యాణానికి అక్షంతలు ఇవ్వాలనుకున్నాము. ఆ అక్షంతలు నరసింహస్వామి అనే నామాన్ని రాపిస్తూ ఈ సంవత్సరం జనవరి సంక్రాంతి నుంచి ఆ యొక్క నామాన్ని రాపించినాను. నా పాప గేయవర్షితోనే మౌన దీక్ష తీసుకుంటూ ఉపవాస దీక్షలో ఉంటూ 41 రోజుల్లో 27,116 బియ్యపు గింజలపై నరసింహస్వామి నామాన్ని లిఖించింది. ఇది నరసింహస్వామి కళ్యాణానికి మట్టపల్లి దేవస్థానంలో సమర్పిస్తాము. అంతేకాకుండా ఇంకా 4 రోజులు టైం ఉంది కాబట్టి 31,116 దాకా ప్రయత్నం చేసి ఎన్ని వేలైతే అన్ని వేలు కూడా ఆ స్వామి కళ్యాణం రోజు మట్టపల్లి దేవస్థానంలో పూజారుల సమక్షంలో అక్కడ సమర్పిస్తాము. ఇది అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.